గైస్ పుష్ప 2 మూవీ చూసారా? చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి. చూడని వాళ్ళు ఎప్పుడు చూస్తారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇక పుష్ప 2 మూవీ నుండి 3 డైలాగ్స్ అయితే మార్నింగ్ నుంచి కూడా తెగ ట్రోల్స్ కి గురవుతున్నాయి. ఎందుకంటే ఆ 3 డైలాగ్స్ కూడా అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారు అనేసి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఇక ఆ డైలాగ్స్ మరి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారా లేదా అనేసి చెప్పడం నా ఇంటెన్షన్ అయితే కాదు. జస్ట్ ఈ వీడియోలో ఆ డైలాగ్స్ ఏంటి అనేది మీకు చెప్పి వినిపిస్తాను. ఆ తర్వాత విన్నాక మీరే డిసైడ్ అవ్వండి మరి అవి మెగా ఫ్యామిలీని ఉద్దేశించిన లేదా అనేసి. సో ముందుగా ఫస్ట్ డైలాగ్ అయితే చెప్తాను. సో డైలాగ్ చెప్పడంలో నేను ప్రాపర్గా చెప్పలేకపోవచ్చు, కానీ డైలాగ్స్ యొక్క మీనింగ్ అయితే అర్థం చేసుకోండి. అండ్ ఇక ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, ఎవర్రా బాస్, ఎవరికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి, నేనే రా బాస్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గైస్. సో ఎవర్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి, నేనే రా బాస్. సో ఇది ఫస్ట్ డైలాగ్ గైస్. సో సెకండ్ డైలాగ్ వచ్చేసి, పావల % వాటాగాడివి, ఏంట్రా నీ మాట వినేది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గైస్. పావల % వాటాగాడివి, ఏంట్రా నీ మాట వినేది. సో ఇది సెకండ్ డైలాగ్. అండ్ థర్డ్ డైలాగ్ వచ్చేసి, పావలా లేకున్నా పౌరుషం ఎక్కువే విధవకి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గైస్. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువే విధవకి. సో ఈ 3 డైలాగ్స్ అయితే విన్నారు కదా గైస్. విన్నాక మీకేమనిపించింది, మరి ఇవి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టినవా లేదా అనేది మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది ఏమని ఫీల్ అవుతున్నారు అనేసి. సో ఇది గైస్ 3 డైలాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.